ఈరోజు కరీంనగర్ జిల్లాలో నిర్వహించినటువంటి హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులైనటువంటి జట్టిపల్లి అనిల్ కుమార్, అదేవిధంగా కోఆర్డినేటర్ మధుబాబు మరియు కేవీ డెవలపర్స్ సంబంధించినటువంటి చారిటబుల్ ట్రస్ట్ పొన్నాల తిరుపతి గారు, మరియు అదేవిధంగా వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది గత కొద్ది సంవత్సరాల నుంచి. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరియు హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి వారిని మరి మమ్మల్ని కూడా ఇక్కడికి వారు పిలవడము, మరి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కానీ వారికి సంబంధించినటువంటి ఇంకా సపోర్ట్ కావాలని మరి వారు చెప్పడం జరుగుతూ ఉంది. దానికి ఖచ్చితంగా మా హ్యూమన్ రైట్స్ జిల్లా కమిటీ నుంచి అదేవిధంగా రాష్ట్ర కమిటీ అన్ని విధాలుగా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేయాలి. పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు అందరికీ కూడా నిరుపేద కుటుంబాలు ఎక్కడైతే అట్టడుగు ఉన్నటువంటి బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి కొంతమంది ఉన్నారో, చదువుకు దూరమై విద్యకు దూరం అవుతూ అదేవిధంగా వైద్యానికి దూరం అవుతున్నటువంటి క్రమంలో ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలలో వారికి కావాల్సిన హక్కులు ఎక్కడైతే ఉల్లంఘన జరుగుతూ ఉందో అలాంటి సమయంలో ఈ యొక్క మానవ హక్కుల సంఘం అనేది ఖచ్చితంగా వారికి ఒక నీడలాగా, ఒక గొడుగులాగా, వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండి ఈ సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు సాగడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటిది ముఖ్యంగా ఈరోజు మహిళలు అనేక విధాలుగా హింసలకు గురవుతున్నారు, అనేక విధంగా మోసపోతున్నారు, అనేక విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు కుటుంబ పరంగా కానీ. వారికి ఈరోజు అన్ని విధాలుగా మహిళలకు ఇలా జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ అనేది అక్కడ వారికి భరోసాగా ఉంటుంది. ఈరోజు భరోసా సెంటర్లు, షీటింగ్లు, అదేవిధంగా అవన్నీ ఎలా పనిచేస్తున్నాయో అదేవిధంగా దిశ సంబంధించినటువంటి అన్ని కూడా ఇలా ఏపీ, తెలంగాణ, తమిళనాడు అన్ని జిల్లాలలో కూడా అన్ని స్టేట్లలో కూడా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లలో ఒక విస్తరంగా సాగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇంకా కొన్ని కరెంటు లేనటువంటి పేద బడుగు బలహీన వర్గాలున్నాయి, ఇంకా ఫ్యాన్లు లేనటువంటి, ఇంకా కరెంటు లేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఈరోజు గిరిజన బిడ్డలు కొంతమంది అందరూ కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి. వారి యొక్క హక్కులను కూడా మేము కాలరార్చకుండా హక్కులను కాపాడే విధంగా దిశగా ఈరోజు హ్యూమన్ రైట్స్ అనేది పనిచేస్తూ ఉంది. మరి దానికి సంబంధించినటువంటి ఈ జిల్లాలలో కూడా అనేకమైనటువంటి మండలాలు ఉన్నాయి. గతంలో కూడా మన అనిల్ కుమారు ఇక్కడ జిల్లా స్థాయిలో ఒక హాస్పిటల్ సంబంధించినటువంటి విద్యార్థులకు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి చదువుతో పాటు కరాటే సంబంధించినటువంటి, మార్షల్ ఆర్ట్స్ సంబంధించినటువంటి, సెల్ఫ్ డిఫెన్స్ సేఫ్టీ సంబంధించినటువంటి, సంబంధించింది ఎవరి స్వీయ రక్షణ, ప్రతి మహిళకు కూడా రక్షణ కావాలి. ప్రతి మహిళ, ప్రతి పౌరుడు కూడా ఒక పోలీస్ వ్యవస్థలాగా, పోలీసు రావాలంటే కొంచెం టైం పట్టినా కూడా తనను తానే రక్షించుకోవడానికి కరాటే ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమే అనే ఉద్దేశంతో ఈరోజు బాలికలకు తన వంతుగా ప్రయత్నం చేసి గతంలో కూడా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా అనిల్, మా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మరి ఇక్కడ కూడా యాంటీ డ్రగ్స్ చిన్నపిల్లలు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ అలవాటు పడుతున్నాడు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉమ్మడి అందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఒకటే యాంటీ డ్రగ్స్ గా పోరాటం చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది. దానికి కూడా కట్టుబడి హ్యూమన్ రైట్స్ కూడా డ్రగ్స్ వ్యతిరేకమైనటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఈ యొక్క రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో అన్ని ఏరియాలలో, అన్ని జిల్లాలలో కూడా దీన్ని యొక్క కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఇలాంటి మహిళలు కూడా మాకు సపోర్ట్ చేయాలి. మహిళా సంఘాలు కానీ స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి వివిధ సంఘాలందరినీ కూడా కలుపుకొని హ్యూమన్ రైట్స్ ఒక బలంగా మరి సమాజంలో వెళ్తా ఉంది. దానికి ఖచ్చితంగా మేము వెన్నంటే ఉంటాం, వెన్నంటే ఉండి ఏ ఆపదలో కూడా మేము వెన్నంటే ఉంటాం. వారి యొక్క కష్ట సుఖాలలో కూడా మేము పాలు పంచుకుంటాం. వారికి ఏ ఆపద వచ్చినా కూడా హ్యూమన్ రైట్స్ అండగా ఉండాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి ఈరోజు హైదరాబాద్ తర్వాత తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఇలా హనుమకొండ, కాజీపేట, వరంగల్ తర్వాత అతిపెద్ద డెవలప్ ఉన్నటువంటి జిల్లా ఇలా కరీంనగర్ జిల్లా. ఈ జిల్లాలలో మీ ఉనికిని కూడా మీరు చాటుకోవాలి.
ఈ జిల్లాలో మీ ప్రాబల్యాన్ని మీరు ఇంకా మరింత విస్తరింపజేయడానికి నా వంతు కృషి ఉంటుందని చెప్పేసి హ్యూమన్ రైట్స్ నుంచి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు కరీంనగర్కు ఇచ్చేసిన గౌరవ నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు హుస్సేన్ సార్ గారికి, అలాగే కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ గారికి, అలాగే కోఆర్డినేటర్ మధుబాబు గారికి, ఇక్కడున్న ఇంకా వివిధ సంఘాల అధ్యక్షులకి, మహిళా మనులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు పొన్నాల తిరుపతి. నేను ఆల్రెడీ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి నేను ఒక కేపీ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ స్థాపించి నేను అనేక రకాలుగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను. మెడికల్ క్యాంపులు కానివ్వండి, ఉచిత వైద్య శిబిరం పెట్టి పేదలకు నిరుపేదలకు మందుల పంపిణీ చేసి బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటి టెస్టులు కూడా చేపించి, అలాగే పబ్లిక్ సేద తీరడానికి ప్రధాన కూడలిలో మా కరీంనగర్ జిల్లాలో ఒక 60 సిమెంట్ బల్లలు కూడా వేసినాం. బస్ స్టాప్లలో, దేవాలయాలలో, ప్రధాన కూడలిలలో ఇట్లా సిమెంట్ బల్లలు కూడా వేయడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే సారు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారని మాకు తెలిసింది. ఆయన కూడా ఇప్పుడు మాకు తోడైతే ఇంకా నేను ఎక్కువ చేయగలుగుతా కరీంనగర్ జిల్లాలోనే. అందుకనే మేము సార్ను ఈ కరీంనగర్కు పిలిపించుకోవడం జరిగింది. మరి ఆయన నేతృత్వంలో మేము అనేక సమస్యలు ఉన్నాయి. ఈ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన సమస్యలు, మన హక్కుల్ని కాలరాసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళని సార్ ద్వారా మనం ఆ పరిష్కారం చేస్తాం. ఇలాంటి సమస్య ఉన్నా కానీ మేము జిల్లా లెవెల్లో అందరం కలిసి దాన్ని పరిష్కరిస్తాము. మరి నాకు సేవా కార్యక్రమాలు చేసే అలవాటు ఉంది. నేను గత 10 సంవత్సరాల నుంచి ఇదే సేవ చేస్తూ ఇక్కడ మేము కరీంనగర్ జిల్లాలో కానివ్వండి, వివిధ గ్రామాలలో కానివ్వండి, మండలాలలో కానివ్వండి, అనేక రకమైన వృద్ధాశ్రమంలో మేము పుట్టినరోజులు, పెళ్లి రోజులు బంద్ చేసినాం. మేము ఎక్కడైతే అనాథలు ఉన్నారో, ఎక్కడైతే అనాథ వృద్ధులు ఉన్నారో, అనాథ పిల్లలు ఉన్నారో అక్కడికే వెళ్ళి మేము కేక్ కట్ చేసి వాళ్ళ సమక్షంలో వాళ్ళకి అన్నం పెట్టి ఒక రోజు అనేది అక్కడ మేము గడిపి రావడం జరుగుతుంది. మనము దేవుడి చుట్టూ తిరగడం కాదు, ఒక్కరికి ఆకలి అయిన వారికి అన్నం పెట్టడం, ఒక్కరికి రోజుకొక్కరికి పెట్టినా అదే మనకు దేవుడికి తృప్తి. అందుకనే మేము ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. మరి ఈరోజు అంత దూరం నుంచి మన జాతీయ అధ్యక్షులు సార్ హుస్సేన్ సార్ గారు మనకి ఇక్కడికి రావడం సంతోషకరం. మరి ఆయన నేతృత్వంలో మేము తప్పకుండా ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే మేము పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన హుస్సేన్ సార్ గారు రావడం జరిగింది. తదుపరి కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే మన నేషనల్ ఉమెన్స్ ద్వారా మనం ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుపుకోవడం జరిగిందండి. కాకపోతే ఈ రోజులో ఉన్న సిచ్యువేషన్ లేడీస్కి ఎక్కడికి వెళ్ళినా అన్యాయాలే జరుగుతున్నాయి. కాకపోతే ఎవరు ఎలా ఏంటి అనేది క్లారిటీ ఇవ్వట్లేదు. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క స్టోరీ ఉంది. అది ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పాలి అన్నది ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు ఎవరే కానీ మళ్ళీ నాకు అక్క ఈ పరిస్థితి ఇలా ఉంది ఇలా ఉంది అంటే నేను కూడా సెర్చ్ చేయడం జరిగింది. నాకు సార్ తిరుపతి సార్ ద్వారా ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుపుకుంటున్నాము, సార్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి తెలిసింది. అంటే మహిళలకి కొంత మనం కూడా మనకు తోచినంత వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళ కుటుంబంనన్నా వాళ్ళన్నా తీర్చిదిద్దుకోగలుగుతారు అని చెప్పేసి నేను కోరుకున్నానండి. అందుకే సార్ని కలవడం జరిగింది. అందుకంటే ఏంటంటే ప్రతి ఇంట్లోనే కాదు, ప్రతి వార్డులో కానీ ప్రతి ఏరియాలో కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. కాకపోతే అక్కడికి మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు లేరు. వాళ్ళు ఎవరు అప్రోచ్ కావాలి ఏంటి అనేది ఏం తెలియట్లేదు. వాళ్ళకి కూడా మన సందేశం వాళ్ళ దాకా వెళ్తే వాళ్ళతోని మనం కూడా కొంచెం వాళ్ళకి వచ్చిన సందేహాలు కానీ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మనం క్లియర్ చేసుకోవచ్చు అన్న విషయంలో సార్తో కలవడం జరిగిందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి.